హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ బై రేవతి. ఈరోజు నేను చూపించే అవుట్ఫిట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. నేను అంటే పట్టు శారీని ఎలాగా లెహంగా కింద కన్వర్ట్ చేస్తున్నాను అనేది ఎలాగా స్టిచ్ చేస్తానో ఒకసారి చూద్దాం రండి. ఐరన్ ప్లీట్స్ పెడుతున్నాను అన్నాను కదండి. ఇదిగోండి అవుట్ఫిట్ అయితే ఇది. ఇలా అంటే 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేశానండి. ఇది పౌచింగ్ వస్తుంది కదా, అదైతే ఇలా ఫ్రంట్ సైడ్, ఇది ప్రిన్సెస్ కట్ కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఈ పార్ట్కి బ్యాక్ సైడ్ ఫుల్గా స్టిచ్ చేశాను. ఈ సైడ్లో వచ్చేటప్పటికి ఈ శారీలో హ్యాండ్స్కి, ఈ శారీలో ఏదైతే క్లాత్ వచ్చిందో ఆ క్లాత్ని ఇక్కడైతే స్టిచ్ చేశానండి. హ్యాండ్స్కి సింపుల్ పఫ్ ఇచ్చాను. ఈ బార్డర్ అయితే ఇలా అంటే విడిగా అటాచ్ చేశాను అనమాట. ఇలా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్ ఇచ్చానండి. డోరీస్ ఇలా ఇచ్చాను. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇంకో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఇది ఇలా ఫ్రంట్ చూసారా. ఇప్పుడు ఈ కట్ వర్క్ డిజైన్ అంటే ఇలా ఈ కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు ట్రెండ్ కదండి. ఇదైతే స్టిచ్ చేశాను నేను. బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను, యూ నెక్కే ఇచ్చాను, డోరీస్ అనమాట. హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఏం చేశానంటే, అంటే దానికి పఫ్ ఇచ్చాను కదా, దీనికి పఫ్ హ్యాండ్స్ ఎందుకని ఇది ఇలా హ్యాండ్కి కట్ వర్క్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి కింద శారీ వచ్చింది కదండి, అదైతే ఇలాగ బార్డర్ కింద అయితే అటాచ్ చేసి పైపింగ్ అయితే అంటే మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కనబడేలాగా పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి. ప్రిన్సెస్ కట్టే కుట్టాను. ఇది బ్లౌజ్ అయితే అది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. ఇలా 2 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. ఇది ఓణి వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి, అంటే నా దగ్గర ఓణి ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది, నేనైతే అదే పేరప్ చేస్తాను. మరి వేరేగా ఏం తీసుకోలేదు. ఇలా వస్తుంది. అంటే వేసుకున్నాక నేను పిక్స్ అయితే పెడతాను ఇలాగా. ఇది ఇప్పుడైతే నేను పరికిని ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. ఈ పరికిని ఉంది కదండి, ఇదైతే నేను ఐరన్ ప్లీట్స్ పెట్టాను మొత్తం అంతా. ఈ నడుము దగ్గర వచ్చేటప్పటికి బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ అయితే ఇలా పట్టి కింద స్టిచ్ చేశాను. ఈ కింద వచ్చేటప్పటికి ఇది అంటే ఈ పట్టు దారాలు అవి రాకుండా ఫాల్ అయితే స్టిచ్ చేశానండి. క్లాత్ రెడ్ కలర్ స్టిచ్ చేశాను. ఇది సైడ్ జిప్ ఇచ్చానండి. సైడ్ ఓపెన్ ఇచ్చి సైడ్ జిప్ ఇచ్చాను. ఇది అంటే ఇది కనపడుతుందా మీకు? సైడ్ జిప్ ఇచ్చాను. అంటే ఇది బెల్ట్, ఇది ఇలా కట్టుకునేది కాకుండా బెల్ట్, టైట్ బెల్ట్ లాగా నడుము ఎంతైతే ఉందో అంతే తీసుకొని బెల్ట్ లాగా స్టిచ్ చేశానండి. అవుట్ఫిట్ అయితే ఇదండి. ఎలా ఉందండి అవుట్ఫిట్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇటువంటి అవుట్ఫిట్స్ కావాలితే నేను స్టిచ్ చేస్తానండి. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.